విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో రెండో రోజు ధర్నా గేట్ మీటింగ్ నిర్వహించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడపాలని, ఆర్టీసీ సిబ్బంది ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే ఇప్పించాలని, స్త్రీ శక్తి రద్దీకి తగ్గట్టుగా అదనపు సిబ్బందితో అదనపు బస్సులు నడపాలని, ఆర్టీసీ ఉద్యోగులకు పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని జేఏసీ సభ్యులు 100 మందితో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు కె త్రిమూర్తులు, యూబీఎం కుమార్, కో కన్వీనర్ కె మాణిక్యం, ఎం కృష్ణ, బి నానిబాబు, వైఏ రావు, ఎల్ఎన్ రావు, డిఎస్ విజయ, చిన్నాములు, ఎంవి రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏలేశ్వరం డిపో కార్యదర్శిని. మరి ఏపీ జేఏసీ కన్వీనర్ని ఏలేశ్వరం డిపోకి సంబంధించి మరి రాష్ట్ర కమిటీ ఏ పిలుపునైతే ఇచ్చిందో విద్యుత్ బస్సులు మన ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని చెప్పేసి ప్రైవేటు వారికి ఇవ్వకుండా, మరి ప్రైవేటు వారికి దారాదత్తం చేయకుండా విలువైనటువంటి ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వారికి దారాదత్తం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులతోటే ఈ విద్యుత్ బస్సులు నడపాలని, స్త్రీశక్తి పథకం మరి విజయవంతం అవ్వాలంటే ఖచ్చితంగా 15,000 మందిని రిక్రూట్ చేయాలని, 4,000 బస్సులని మరి కొనుగోలు చేయాలని, మరి ఈ పల్లె వెలుగు బస్సుల ద్వారానే ప్రజల యొక్క అవసరాలు తీరతాయని, ఆ తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులకి పాత వైద్య విధానం ద్వారానే రిఫరల్ హాస్పిటల్ ద్వారా వైద్య సౌకర్యాలు కల్పించాలని, మరి పెండింగ్ డిఏని తర్వాత పిఆర్సీ ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని, మరి 12వ పిఆర్సీ కమిషనర్ని వెంటనే మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతో మరి రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ 2 రోజులు 23, 24 తారీఖుల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరలా ఈ నెల 28వ తేదీన మన కేంద్ర కార్యాలయంలో మరి రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కూర్చుని మరి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. మరి ఎటువంటి నిర్ణయానికైనా మేము కట్టుబడి మరి ఉద్యమానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీ జేఏసీ జిందాబాద్, జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ, జిందాబాద్ ఆర్టీసీ. నేషనల్ మధుర యూనిట్ అసోసియేషన్ మరి జేఏసీ కన్వీనర్. మరి ఏదైతే రాష్ట్ర కమిటీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మా ఏలేశ్వరం డిపోలో 23, 24, 8 రోజులు ఈ ఎర్ర రిబ్బన్లు ధరించి ఎదురుగా హాజరవడం, మరి ఈ భోజన సమయంలో ఈ గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్టీసీ ఈ విద్యుత్ బస్సును ప్రవేశపెట్టి మరి ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని చూస్తుందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలోనే మరి రాష్ట్ర జేఏసీకి ఏర్పడి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ఆర్టీసీ ద్వారానే మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మరి సంస్థ కూడా వ్యతిరేకం కాదు. మా విధానం ఏంటంటే ఈ విద్యుత్ బస్సులు మా ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించాలని, ఈ ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మా యొక్క డిమాండ్. అలాగే మాకు రావాల్సిన మరి ఏరియాస్ ఏదైతే ఉన్నాయి, పిఆర్సీ ఏరియాస్, డి ఏరియాస్ కూడా ఇవ్వాలని, ఐఆర్ ప్రకటించాలని, మరి వైద్య విధానం పాత వైద్య విధానాన్ని ఆర్టీసీలో పూర్వం ఏదైతే ఉందో 2020కి ముందు ఆర్టీసీలో ఏదైతే పాత వైద్య విధానం ఉందో ఆ పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని మా యొక్క డిమాండ్. జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ, జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ.